2,57,000 ఖర్చు పెట్టినప్పుడు అవునన్నా కాదన్నా అందరూ ధర్మాత్మలు ఉండరు, అందరూ హరిశ్చంద్రులు ఉండరు అధ్యక్ష. ఎవడొకడు ఎంతో కొంత కక్కుర్తి పడతాడు. 2,57,000లో ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా, వేరే ఆప్షన్ లేకుండా, నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా నిస్వార్థంగా పారదర్శకతో ప్రామాణికంగా ఖర్చు పెట్టినటువంటి ఏకైక నాయకత్వం కానీ ఏకైక రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మాత్రం చెప్పక తప్పదు అధ్యక్ష. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు పుట్టత్వం, అది ఆయన వారసత్వం. ఇది నిజం అధ్యక్ష. ఇది అలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఇన్నాళ్ళు ఏదో రకరకాల విన్యాసాలు వేశారు, రకరకాల నాటకాలు వేశారు, రకరకాల ఉన్నటువంటి తాగుబోతు వాళ్ళతో రకరకాలుగా పేలాపలు పేలిస్తున్నారు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి అంశాల్లో ఒకటి కాకపోయినా ఒకటైనా మనం హర్షించాలి అధ్యక్ష. ఈరోజు మనం అనుకుందాం, తెలుగుదేశంలో ఆ రోజు ₹2 కిలో బియ్యం పెట్టారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ₹2 కిలో బియ్యం పెట్టారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ₹1 కిలో బియ్యం, తర్వాత ఏమీ లేకుండా ఇచ్చారు. కానీ పేటెంట్ ఎన్టీ రామారావు ₹2 కిలో బియ్యాన్ని ఎలా చెప్తున్నా అధ్యక్ష, అప్పుడుతో అయిపోయింది. అలాంటివన్నీ కూడా పథకాలన్నీ పీకిసినటువంటి నాయకుడో వినాయకుడో ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. ఆ పథకాలు ఒక్క పథకమైనా ఉందా? ₹2 కిలో బియ్యం పెట్టారు, అది మళ్ళీ ₹5 చేశారు. వాళ్ళే వాళ్ళ పథకాన్ని కాలగర్భంలో కల్పించారు. అలా ₹50 హార్స్ పవర్ అన్నారు, హార్స్ పవర్ అని ఆ పవర్ లేకుండా చేసి పారేశారు. మొత్తం ఏంటంటే ఆ రోజు క్లియర్గా మనం గౌరవంగా ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మళ్ళీ చిన్నకారు రైతాంగానికి మేలు జరిగింది. ఒక రకంగా ఏంటంటే ఉచిత కరెంట్ అని ఇస్తానని అన్నప్పుడు ఎంత హేళనగా మాట్లాడారు అధ్యక్ష. కరెంటు వైర్లపై బట్టలారేసుకో అన్నారే, ఒకసారి పట్టుకొనైనా నువ్వు పట్టుకుంటే అటు నుంచి అట్టే కానీ మళ్ళీ వెనక రావని ఈ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు మాట మంచి లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఎంత పేలవంగా సాగుతున్నాయంటే ఆయన మీటింగులు కానీ ఆయన తాలూకా కటింగులు కానీ చూసుకున్నట్లయితే ఎంత పేలవంగా సాగుతున్నాయంటే అంత పేలవంగా సాగుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఎంత చక్కగా గవర్నర్ ప్రసంగంలో క్లియర్గా చెప్పారు, 2,57,000 కోట్లు సంక్షేమానికి ఏ విధంగా ఎంతెంత ఖర్చు పెట్టినటువంటి వాటిలో ఎడ్యుకేషన్లో ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. 72,000 కోట్లు విద్యారంగానికే ఖర్చు పెట్టినటువంటిది ఎక్కడైనా ఉందా అధ్యక్ష? ఎక్కడైనా 72,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? ఈ వితిన్ స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్లో 72,000 కోట్లు. అంతేకాదు అక్కడి నుంచి 1వ తరగతి కానీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కానీ అమ్మఒడి ద్వారా ఈరోజు ఇచ్చినటువంటి ₹15,000 అమ్మఒడి ద్వారా ఇస్తున్నటువంటి అమ్మఒడి చదువులు బడి ఆ చెల్లమ్మకి లేదు తడి ఈరోజు గుండెల్లో కట్టుకున్నారు జగనన్న గుడి అని మాత్రం ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. కారణం ఏంటంటే అమ్మఒడి అంత చక్కనైనటువంటి పథకం. ఇది చూసి ఇలాంటి ఆలోచన ఆ రోజు మీకు ఎందుకు లేదని అడుగుతున్నా. అయ్యో ఈరోజు ఎడ్యుకేషన్లో అక్షరక్రమంలో మొదటి స్థానంలో ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్, కానీ అక్కడ అక్షరాక్రమంలో మొదటి స్థానంలో ఉన్నా సరే ఎడ్యుకేషన్లో కూడా మొదటి స్థానంలో ఉండాలని, అక్షరాస్యతలో మొదట ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అంత ఆలోచన చేసి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఆ రోజు 30% నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు 0% తీసుకొచ్చి అక్షరాస్యతలో బ్రహ్మాండమైన మొదటి స్థానంలో నింపినటువంటి మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు అవునన్నా కాదన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఒక ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకురావడమే కాదు, అమ్మఒడి ద్వారా ఇది నాడు నేడు ద్వారా స్కూల్ తాలూకు రూపురేఖలు మార్చి స్వరూపాన్ని మార్చి ఈరోజు బ్రహ్మాండంగా అయినటువంటి గవర్నమెంట్ స్కూల్లోనే చదివితే గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి, లేదంటే అక్కడ ఉన్నటువంటిది బ్రహ్మాండంగా అక్కడికి వెళ్ళి ఒక బ్రహ్మాండమైన బుక్స్ తీసుకోవాలి, 2 జతల బట్టలు అలాగే సాక్సులు 2 జతల సాక్సులు 2 జతలు షూసు ఇవన్నీ యూనిఫామ్స్ ఇవన్నీ కూడా ఎంత చక్కగా ఒక బ్రహ్మాండమైన కిట్ ఇచ్చి అక్కడ జగనన్న విద్యా కానుక ద్వారా చేసినటువంటి కార్యక్రమం కానీ అమ్మఒడి ద్వారా ఇచ్చినటువంటి కార్యక్రమం కానీ జగనన్న విద్యా దీవెన ద్వారా కోట్లాది రూపాయలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం కానీ జగనన్న వసతి దీవెన ద్వారా సంవత్సరానికి ₹20,000 ఇచ్చే కార్యక్రమం కానీ ఎంత అంటే ఎడ్యుకేషన్లో ఎన్ని రిఫార్మ్స్. ఇలాంటి ఆలోచన ఎక్కడైనా ఉందా? ఇలాంటిది బ్రహ్మాండ ట్యాబ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి అందరినీ కూడా ఎడ్యుకేటెడ్గా చేయాలి. ఎడ్యుకేషన్ అంటే ఏదో చదువే కాదు అధ్యక్ష, వాళ్ళలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తీసుకొచ్చి నాగరికతతో పాటు యూనిఫామ్గా క్రమశిక్షణ కూడా నేర్చుకోవాలి. చదివేసే ఏ మార్కులు సంపాదించడమే కాదు, ఒక యూనిఫామ్ అక్కడ ఉన్నటువంటి డిసిప్లైన్
ఒక నీట్నెస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి నాడు నేడు ద్వారా అవన్నీ కూడా ఎడ్యుకేషన్లో పొందుపరిచినటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇలాంటివి ఇలా చేసేటప్పుడే ఈరోజు చెప్తున్నానండి, 2,57,000 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఒక భారతదేశంలో మన జీడిపి రేటు చూస్తే 11% నుంచి 3%కి తలసరి ఆదాయం ఈరోజు చూసుకున్నట్లయితే జీవన ప్రమాణాల మెరుగుదలలో జీడిపి రేటు దేశంలో 3వ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని మాత్రం చెప్పక తప్పదు అధ్యక్ష. మరి ఇలాంటివి ఎందుకు మీరు వినలేక లేదు కళ్ళతో చూసి కనలేక మీరు ఎందుకో ఇలాగ అసెంబ్లీని విడిచి పారిపోతున్నారో అర్థం కాలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఒక మామూలుగా ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఇక్కడ ఉన్నటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సభ్యుడిగా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వం తాలూ పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు మన ప్రభుత్వం తాలూ పరిస్థితి ఎలా ఉంది, ఆ రోజు స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈరోజు స్థితిగతులు ఎలా ఉన్నాయి. మరి అదే బడ్జెట్ కదా, అదే డబ్బు కదా. కానీ ఇలాంటివి ఇక బ్రహ్మాండమైన సంక్షేమ రంగానికి ఎంత ఖర్చు పెట్టాలి, లేదా అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాలి, అభివృద్ధి ఖర్చు పెట్టిన దానిలో గ్రామాల తాలూకు రూపురేఖలు మార్చాలి, జగనన్న కాలనీలు ఏర్పాటు చేయాలి, లేదా కాలనీల్లో పేదవాళ్ళు అందరూ కూడా ఇల్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది వేలాది మంది గ్రామాల్లో ఉండిపోయారు, వాళ్ళకి సొంత స్థలం ఇవ్వాలి, సొంత ఇల్లులు కట్టించే ఏర్పాటు చేయాలి అని ఎందుకు నీకు అలాంటి కారణాలు ఎలాంటి ఆలోచనలు ఇంత బ్రహ్మాండమైనటువంటి ఆలోచన ఎందుకు రాలేదు మీకు? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందంటే 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రజల తాలూకు నాడి, ప్రజల తాలూకు హృదయ తాలూకు వేడి ఆయన తెలుసుకున్నారు. కాబట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో తయారు చేసి ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశానికి కూడా ప్రతి దానికి కూడా దేవుని నుంచి ప్రాధాన్యత ఇచ్చారు.